शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीभरनाशो मुकुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। परमेश्वर स्वरूपं सभకు నమస్కారం। సభాపర్వం పూర్తి చేసి పాండవులు ధర్మమునకు కట్టుబడినటువంటి వారై అరణ్యవాసానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంతో నిన్నటి సభాపర్వం పూర్తయింది. ఆరణ్య పర్వ ప్రారంభమునందు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భంతో నన్నయ్య గారు దాన్ని ప్రారంభం చేశారు. పాండవులు ఉత్తర దిక్కుగా తమ ప్రయాణాన్ని ప్రారంభం చేసి అరణ్య ప్రవేశం చేస్తున్నారు. వారితో పాటుగా ఇంద్రసేనుడు అనబడేటటువంటి ప్రముఖమైనటువంటి సేవకుడు, ఆయనతో పాటుగా 14,000 మంది ఇతరులు సేవకులు రథాలు పూంచి బయలుదేరారు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వారిని అనుగమించారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులు వాళ్ళు వెళ్ళిపోతుంటే రెండు వైపుల రహదారులకు నిలబడి, అయ్యో పాండవులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మహాధర్మాత్ములని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. అయ్యా మేము కూడా మీతో వచ్చేస్తాం అరణ్యానికి అంటే ఎందుకు వచ్చేస్తారని అడిగాడు ఆయన. వాళ్ళు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పారు. వాళ్ళు ఏదో పెదవుల వెంట వచ్చినటువంటి మాటలుగా చెప్పడం కాదు, వాళ్ళకు శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని చెప్పారు. ఎందుకు వచ్చేద్దాం అనుకుంటున్నారో ధర్మరాజు గారితో. సద్గుణములు కలిగినటువంటి వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణముల యందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. తనంత తాను మంచి పని చేస్తున్నవాడు అయినప్పటికీ అతని దుష్టాత్ముడు కాడు, దురాత్ముడు కాడు, మంచి పనే చేస్తున్నాడు, మంచి క్రియ ఎందే ఉన్నాడు. కానీ చుట్టూ దుర్మార్గులు ఉన్నటువంటి కారణము చేత ధర్మమునందు అనురక్తి నిలబడదు. ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. అది నిజమే. ఆ మాట చాలా గంభీరమైనటువంటి వాక్యం. అది మనం సజ్జనులైనటువంటి వారితోటి, భగవద్భక్తులైన వారితోటి, ధర్మమునందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతుంటే 1000 శాస్త్రములు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో ఒక సజ్జనుడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అంత పూనిక కలుగుతుంది. మనకి తెలియకుండానే వస్తుంది. ఎందుచేతన అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని నేను ఇప్పుడు ఇలా అనుష్ఠించాలి, ఇలా పట్టుకొని ఉండాలి అనుకుంటాడు.
ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. ఆ ఆలంబనంగా తీసుకుని ఆయన చూపించేటటువంటి సహనం, ఆయన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్నటువంటి స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చేటటువంటి ఆ పూనిక సజ్జనుడైనటువంటి వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది. ఇంగువ కట్టినటువంటి బట్టకి ఇంగువ వాసన ఎలా వస్తుందో సజ్జనుడైన వానితో కలిసి తిరిగినటువంటి వాడికి సద్గుణములు అలా అలవడతాయి. విశేషించి ధర్మమునందు పూనిక కలుగుతుంది. అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ, మంచివాడైనప్పటికీ, మంచి కార్యాన్నే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్ములుండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తాత్కాలికంగా సుఖపడచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మీకు అదే ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్న వాడికి తేడా అక్కడే ఉంటుంది. మీరు శ్రీరామాయణం చూడండి, ఒక అనుమానం వస్తుంది. రావణాసురుడు బతికున్నంతకాలం భోగాలన్నీ అనుభవించాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయన ఏం కష్టపడలేదు. చిట్ట చివర రామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు యుద్ధంలో. ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలిగా, యుద్ధంలో చచ్చిపోయాడు, వీరమరణాన్ని పొందాడు, అయిపోయింది అక్కడితో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అన్నీ ఇన్ని కష్టాలు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. చిట్ట చివరికి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు కూడా ధర్మం కోసం మళ్ళీ భార్యకి దూరంగా జీవనం చేయవలసి వచ్చింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి? ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లా బతికితే వచ్చిన నష్టం ఏముంది? ఎవడు పడతాడు ఆ కష్టాలన్నీ? ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు. నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారుపేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించవచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గుణములు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి. అరణ్యవాసం అంత తేలికైన విషయం ఏం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు.
ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగానదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే ఏ పురాణంలో చూసినా సాధారణంగా రెండు పేర్లు కనపడతాయి. ఒకటి గంగానది, రెండు కాశీరాజు. వీళ్ళు ఈ రెండూ కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీపట్టణ వాసము, ఆ గంగానది స్నానము, ఈ రెండు అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగానది తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదూ, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్నవారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకొక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం. అలా అగ్నిహోత్రం లేకపోతే యథార్థానికి ఆ పత్తిని స్వీకరించి ఆమె పొందవలసిన పుణ్యాన్ని పోగొట్టినవాడే అవుతాడు పురుషుడు. చెయ్యట్లేదు కదా అని చెప్పి శాస్త్రాన్ని చెప్పనివాడు కృతజ్ఞుడు. ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి అసలు భార్యని స్వీకరించడం ఎందుకు అంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆమె రక్షిస్తుంది. ఆమె వంట చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊక తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తూ ఉంటుంది. ఆ అగ్ని రగులుతూ ఉంటుంది. దాన్నే మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు విశేషాగ్నిగా పక్కన యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు అయిపోతుంది అంటే ఏ వ్యక్తి వివాహ సమయంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం మొదలుపెట్టాడో ఆ అగ్నిహోత్రాన్ని అతని శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు దాన్ని ముందు పట్టుకుని బయలుదేరుతాడు. దాన్ని ముందు పట్టుకుని బయలుదేరి చితి పేర్చి ఈ అగ్నిహోత్రాన్ని రగల్చి ఇన్నాళ్ళు అగ్నిహోత్రంలో హవిస్సు ఇచ్చిన తండ్రినే హవిస్సుగా వేసేస్తాడు. అప్పటితో అక్కడికి ఆ అగ్నిహోత్రం పూర్తవుతుంది. తప్ప బ్రతికున్నంత కాలము అగ్ని ఆరాధనమే. అగ్ని ఆరాధనమే సమస్త శ్రేయస్సులకు కారణము. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు కారణమేది అంటే కేవలము అగ్నిహోత్రమే. ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరు ఆరాధన చేస్తారో
ఎవరు అగ్ని కార్యాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళ పాపము కాలిపోతూ ఉంటుంది. పాపం అంటే చెయ్యకూడని పని అన్న భావనతో మీరు తీసుకోకూడదు. అది కావాలని చేస్తూ మళ్ళీ కాల్చుకోవడం కాదు పాపాన్ని. శాస్త్రమునందు ఎలా బ్రతకమని చెప్పి ఈశ్వరుడు మనకి శాసనం చేశాడో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా బ్రతకడంలో దోషం వస్తే తద్దోషము పాపము, అది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డొచ్చింది. మీరు ఒక్క విషయం బాగా గమనించండి. నాకు దగ్గర ఎందుకు అవుతారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. నాకు దగ్గర అయ్యేది దేనికి అవుతారంటే, నేను చేసేటటువంటి ప్రసంగాలు విని ఇతను నేను ఎలా చెప్తున్నానో అలా బ్రతుకుతున్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, ఇతను నేను చెప్పినవే పట్టుకుంటున్నాడు, వాటిని అనుష్ఠానం చేస్తున్నాడు, ఇతనిప్పుడు నన్ను మార్గదర్శకుడిగా స్వీకరించాడు, పాపం నేను చెప్పింది చేస్తూ ఉంటాడు అని నాకు తెలిసిందనుకోండి, నేను హక్కున చేర్చుకుంటానా చేర్చుకోనా? నన్ను నమ్ముకుని ఉన్నవాడు అని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నాకు చాలా దగ్గరైన వాళ్ళందరూ ఆ కారణానికి దగ్గర అయ్యారు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట విన్నవాళ్ళు నాకు దగ్గరైతే పరమేశ్వరుడికి దగ్గర అవడానికి కారణం, పరమేశ్వరుడు చెప్పిన మాట విన్నవాళ్ళు పరమేశ్వరుడికి దగ్గర అవుతారు. పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఇలా బ్రతకండని చెప్పాడు. అలా బ్రతికిన వాళ్ళందరూ ఈశ్వరుడికి దగ్గరైపోతారు. ఎవడు బ్రతకడో, ఎవడు బ్రతకడానికి ఇచ్చగించడో వాడు దూరం అవుతాడు. అక్కడక్కడ తన ఉద్దేశ్యం లేకపోయినా ఒక్కొక్కచో పొరపాటు జరగచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు, సంధ్యావందనం చెయ్యవలసిన వాడు వేళ పట్టున ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా 3 మాటలే అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు అలా ఇవ్వలేని పరిస్థితి కలిగి ప్రాయశ్చిత్తంతో 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కించిత్ కోపం వచ్చి అనకూడని మాట ఒకటి అని ఉండి ఉండవచ్చు. అవన్నీ పాపాలే. ఇప్పుడు ఆ పాపాలు దేనివల్ల పోతాయంటే అగ్ని ఆరాధనము చేత పోతాయి. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అంటే కొడుకు చేస్తాడు, ఒకవేళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు నిజానికి ఉపనయనమైనటువంటి వ్యక్తి, ఉపనయనము అన్న మాటకు అర్థం ఏంటంటే నయనము అంటే దగ్గరగా వెళ్ళుట, దేనికి దగ్గరగా వెళ్ళుట, నయనము వెళ్ళుట, దగ్గరకు, దేని దగ్గరకు వెళ్ళాలి? దేని దగ్గరికి వెడతాడంటే గురువు గారి దగ్గరికి వెడతాడు. గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పంపించడానికి చీకటి అయిపోతుంది. ఒక్కొక్క రోజున చీకటి అయిపోతే మరునాడు తీసుకెడతారు గురువుగారు వచ్చి. చీకటి అయిపోతే ఉత్తినే ఉండకూడదు కనుక గురువుగారి అగ్నిహోత్రంగా భావించి ఉపదేశం తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారి అగ్నిహోత్రంలో అమంత్రకంగా, మంత్రం లేకుండా సమిధ వేస్తుంటాడు. ఎక్కడ బ్రహ్మచారి ఉన్నా అది చెయ్యాలి. బ్రహ్మచారులు తండ్రి గారి అగ్నిహోత్రంలో మంత్రం లేకుండా సమిధ వేస్తుంటారు. నేను ఇప్పటికీ కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు కొందరు మహాత్ముల ఇంట నేను ఆతిథ్యం స్వీకరించేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వాళ్ళ ఇళ్లలో చూస్తుంటాను, తండ్రి గారి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో కొడుకు సంధ్యావందనం చేసుకుని సమిధాదానం చేస్తుంటాడు, సమిధ వేస్తుంటాడు. భార్య గారు ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తాడు. ఎవరు అలా అగ్నిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కిల్బిషములు ఉండవు, పాపములు ఉండవు. వాళ్ళ పాపము నిరంతరము దహనమైపోతూ ఉంటుంది. అందుకే అటువంటి వారు ఎక్కడ ఉన్నారో, అటువంటి వారు ఎక్కడ తిరుగుతారో, అటువంటి వారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో, అటువంటి వారు ఎవరి పట్ల ప్రేమతో ఉంటారో వారు ఉన్నతికి వస్తారు. కారణమేమి? పాపము లేనివారు. వారి నోటి వెంట వచ్చిన మాట చాలు, వారొక్క మాట అంటే అది ఆశీర్వచనం అవుతుంది. అది ఆశీర్వచనమై అవతల వారికి అంగరక్ష అవుతుంది. అటువంటి మహాత్ములు వాళ్ళు ఆత్మారోపణం చేస్తారు అగ్నిని. అంటే ఎక్కడికైనా చాలా కాలం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా దూరం కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొద్ది దూరం అయితే అగ్నిని మూట కట్టి పట్టుకెడతారు. చాలా దూరం వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అగ్నిని ఆత్మారోపణం చేసుకుంటారు, ఆత్మలోకి ఆరోపణం చేసుకుని పెడతారు. వెళ్ళి దాన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ అగ్ని రగలుస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసమునందు జరిగినటువంటి విశేషాలు మీరు గమనిస్తే రామాయణంలో ఆయన ఒక్కొక్కచో ఆత్మారోపణం చేసుకుని
ప్రయాణం చేశాడు. అటువంటి వారు యథార్థమునకు ఊరికి ఒక్క 10 కుటుంబాలున్నా సరే వాళ్ళ చేత ఆ ఊరంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇప్పటికీ నేను మీతో సభాముఖంగా ఇవాళ ఈ విషయం చెప్పేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్నడూ చెప్పని విషయం ఇది. ఏ సభలోనూ ఎక్కడా చెప్పని విషయం మీతో చెప్తున్నా ఇవాళ. అంత పవిత్రమైన సందర్భం వచ్చింది కాబట్టి. అటువంటి మహాపురుషుల యొక్క జీవితాలలో వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇది లేదని కూడా ఎవరిని అడగరు. అందుకే అటువంటి కుటుంబాల యొక్క పోషణ భారాన్ని ఎవరు స్వీకరించాలంటే పీఠాలు స్వీకరించాయి. ఇప్పటికీ అటువంటి కుటుంబాలను, ఎన్నో కుటుంబాలని శృంగగిరి పీఠం, కామకోటి పీఠం పోషిస్తున్నాయి. నాకు తెలుసు చౌల సంస్కారం కూడా యథావిధిగా చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ పిల్లలకి చౌలం కూడా అంత శాస్త్రీయంగా, చౌల సంస్కారం అంటే ఉపనయనానికి ముందే చేస్తారు చౌలం. ఇప్పుడంటే అది ఉపనయనంలోకి తీసుకొచ్చేస్తున్నారు, కానీ అసలు చౌల సంస్కారం చేశారు అంటే అర్థం ఏంటంటే పిలక పెడతారు. ఆ పిలక ఎప్పుడు తీయాలి అంటే ఒకే ఒక్క కారణానికి ఆ శిఖ తీసేస్తారు. సన్యాసం తీసుకుంటే ఆ శిఖ తీస్తారు, లేకపోతే ఇక ఏ కారణానికి శిఖ తీసేయకూడదు. ఒకవేళ పొరపాటున శిఖ కాని తీసేస్తే, శిఖ లేకపోతే ఇక అతన్ని పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టకూడదు, అతను సంధ్యావందనం చేయకూడదు. కాబట్టి భ్రష్టుడు వాడు దేనికి పనికిరాడు. పొరపాటున శిఖ పోతే దర్భకట్టు తిరగమని చెప్పింది వేదం. శిఖ మళ్ళీ వచ్చే పర్యంతము దర్భ కట్టుకుని తిరగాలి. దాన్ని చౌల సంస్కారము అని ఉపనయనానికి ముందే పిలక పెడతారు. ఆ చౌలాది సంస్కారములను కూడా యథాశాస్త్రంగా చేసి ఇప్పటికీ అగ్నిగృహంలో అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబాల ఇళ్లకి వెళ్ళి అటువంటి ఇంట్లో అడుగు పెట్టడం, అటువంటి ఇంట్లో గుక్కెడు మజ్జిగ తాగడమే నా జన్మలో చాలా గొప్ప విశేషంగా భావించి పరవశించిపోయాను నేను. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి కుటుంబాలు. వాళ్ళని ఇవాల్టి రోజున నిజంగా ఇంకెవరికైనా చెప్తే వాళ్ళ మానాన వాళ్ళు ఆరాధించుకుంటేనే తెలిస్తే మూఢాచారాలనే వ్యక్తులు వాళ్ళని పోషిస్తారా? అందుకని పీఠాలు స్వీకరించాయి, గుప్తంగా పోషించి ఆ కుటుంబాలని వృద్ధిలోకి తీస్తున్నాయి. నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఇంకా అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశానికి సునామీ ఎక్కువ మాటలు రాదు. కాబట్టి అంతటి మహితాత్ములైనటువంటి ఆ నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి బ్రాహ్మణులు తమ బిడ్డలతో, శిష్యులతో కలిసి వాళ్ళందరూ వేదఘోష చేస్తూ వచ్చారు. వాళ్ళు ఉత్తినే కూర్చోరు, వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని అన్యాయం చేస్తుంటారు. వాళ్ళు ఆ వేద మంత్రాలు చదువుతూ పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండునృపసూనుల యుద్ధకు ప్రీతి నెగుదించిరి. అది పాండవుల గొప్పతనం. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యవాసానికి గంగానది ఒడ్డున మర్రి చెట్టు కింద కూర్చునుంటే కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బ్రాహ్మణులు తమ బంధువులతో, పిల్లలతో, శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ మన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు, జగత్ పరిపూజ్యులు, బ్రహ్మ సంహితులు. వాళ్ళు జగత్తు చేత పూజ అందుకునేటటువంటి వారు, పాపము లేనివారు, ధన్యాత్ములైనటువంటి వారు. అంతమంది బ్రాహ్మణుల యొక్క సమూహములు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరి వాళ్ళందరూ అన్నారు, ధర్మరాజా నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఎందుకు ఆ మాట? ఆయన ఇవాళ ఏదో చేయించగలడని కాదు, దాని మీద నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చదివితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. 80 సంవత్సరాల వయసు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చేసి ఆ వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎంత పవిత్ర జీవనం చేస్తారంటే పంపులోంచి వస్తున్నటువంటి నీరు వాళ్ళు తాగరు, కూపంలో నూతిలో ఉన్నటువంటి నీరే తాగుతారు. నాకు ఒక మహానుభావుడు వేద పండితుడు ఒక ఆయన విషయం తెలుసు. ఆయన గుంటూరులో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరు వెళ్ళిపోతుంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక పిడచ తిరిగిపోయి వారు స్పృహ తప్పిపోతున్నంత పని అయింది. వారు
పొలంలో బావి ఎక్కడైనా కనపడే వరకు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకుని ఇంటికి వెళ్ళారు. మా గురువు మడికట్టుకుని నన్ను తీసుకెళ్లి వేదం నేర్పినందుకు నేను ఎక్కడ పడితే అక్కడ పంపులో నీళ్లు నేను తాగనన్నారు ఆయన. అంత శౌచంతో, అంత శాస్త్రీయంగా వాళ్ళ కంఠాల్ని నిలబెట్టుకుంటారు. ఆ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం అంతా వేదమంత్రాల కోసం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఆ వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థ కింద ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే, ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు. సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొప్పుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో నువ్వు చెప్పింది. రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చానన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను. ఇప్పటికీ అటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఆ వేదం మీద నమ్మకం, ఆ అగ్నిహోత్రం మీద నమ్మకం, ఆ బ్రాహ్మణ్యం మీద నమ్మకం, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేదమంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిమ్మీరుడన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిమ్మీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి, మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మంది